అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది చూడండి, ఫిష్ ఫ్రై చేశానండి. కానాకందల్ ఫిష్ అండి, సముద్రపు చేప అంటారు కదా, అదండి. ఇది మాకు తెలిసిన వాళ్ళు మచిలీపట్నం నుంచి తెచ్చిచ్చారు. దీనికి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మ్యాగ్నేషన్ చేసి పెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేషన్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసే ముందు ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మంచిగా మిక్సప్ చేసుకోండి. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని మంచిగా ఈ ముక్కలని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసి లిడ్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలాగా మంచిగా అటువైపు సైడ్ కూడా రోస్ట్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల త్వరగా ఫిష్ అనేది త్వరగా ఉడుకుతుందండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకా పెట్టకండి. నెక్స్ట్ ఇప్పుడు టర్న్ చేసినాక పెట్టకుండా అలాగే లిడ్ పెట్టకుండా మూత పెట్టకుండానే ఫ్రై చేయండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయండి. ఒక సైడ్ మంచిగా టర్న్ అయినాక పీసెస్ తిప్పండి, లేదంటే ముక్కలు ఇరిగిపోతాయండి. ఇవి జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. మొత్తం తిప్పేసినాక ఇందులో కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫిష్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేయండి. ఇలాగా ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేస్తే డీప్ ఫ్రైకి ఎలాగైతే క్రిస్పీగా ఉంటాయో సేమ్ అలాగే క్రిస్పీగా మంచిగా వస్తాయండి ఇవి. చూడండి, ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో దించే ముందు ఒక సీక్రెట్ మసాలా యాడ్ చేద్దామండి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులో చూడండి, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్, ఈ 3 కలిపి ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని ముక్కలు ఇరగకుండా జాగ్రత్తగా అటువైపు సైడ్ టర్న్ చేయండి. ఒకసారి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసేయండి. దించే ముందు వేయండి ఈ మసాలా. దీంతో మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. వేసినాక ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చిందనేది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అల్లా హాఫీజ్.